భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఒక సంచలనం. ఎంతో దూకుడుగా పైకెళ్లిన ఈ సంస్థ ఇప్పుడు అనూహ్యమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. తాజాగా 2025-26 ఆర్థిక సంవత్సరం జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి విడుదల చేసిన ఫలితాలు పెట్టుబడిదారులను, మార్కెట్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేశాయి. నష్టాలు మరింత పెరిగాయని, ఆదాయం గణనీయంగా తగ్గిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరి ఈ కుదుపులు ఓలా ఎలక్ట్రిక్ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయి? కంపెనీ ఈ సవాళ్లను ఎలా ఎదుర్కోబోతోంది? ఓలా సంస్థ 2025 జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో 428 కోట్ల రూపాయల నికర నష్టాన్ని ప్రకటించింది. ఇది సరిగ్గా గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో 347 కోట్లుగా ఉంది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం సంవత్సరానికి 49.6% తగ్గి 828 కోట్ల రూపాయలకు చేరింది. వ్యయాలను తగ్గించుకోవడంలో కంపెనీ సఫలమైంది. కంపెనీ తన మొత్తం వ్యయాలను 42.4% తగ్గించుకొని 1065 కోట్ల రూపాయలకు పరిమితం చేసింది. అయితే స్థూల మార్జిన్ క్షీణించింది. కంపెనీ స్థూల మార్జిన్ 29.4% తగ్గి 214 కోట్ల రూపాయలకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇది 303 కోట్ల రూపాయలుగా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది ప్రతికూలంగా 205 కోట్లుగా ఉంది. ఓలా ఎలక్ట్రిక్ తన వ్యయ తగ్గింపు కార్యక్రమం లక్ష్య ద్వారా ఆటో ఆపరేటింగ్ వ్యయాలను నెలకు 178 నుంచి 105 కోట్ల రూపాయలకు తగ్గించాలనే లక్ష్యాన్ని సాధించింది. రాబోయే త్రైమాసికాల్లో ఒపెక్స్ ను మరింతగా తగ్గించే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. ఇక ఓలా ఎలక్ట్రిక్ ఈ త్రైమాసికంలో 68,192 వాహనాలను పంపిణీ చేసింది. జూన్ నెలలో ఎబిటిఏ సానుకూలంగా ఉండడంతో ఆటో వ్యాపారం ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఇక్కడ ఓలా ఎలక్ట్రిక్ షేర్ గురించి ప్రధానంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల ఓలా స్టాక్ వరుసగా పతనమవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జూలై 14న సెషన్లో కూడా ఓలా షేర్ ధర ఒక దశలో స్వల్పంగా తగ్గి 39.6 రూపాయల వద్ద కనిష్టాన్ని తాకింది. ఇదే స్టాక్ ఆల్ టైమ్ కనిష్ట స్థాయి కూడా కావడం గమనార్హం. అయితే ఫలితాల తర్వాత సీన్ మారిపోయింది. ఒక్కసారిగా షేర్ ధర పుంజుకుంటూ వచ్చింది. ఓలా షేర్ ధర ఏకంగా 17% పెరిగి 46.6 రూపాయల స్థాయికి చేరుకుంది. మార్కెట్ విలువ 19.32 వేల కోట్ల రూపాయలుగా ఉంది. ఒకవైపు భారత స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర నష్టాల్లో ఉన్నప్పటికీ ఈ స్టాక్ పుంజుకుంటుండడం విశేషమని చెప్పొచ్చు.